జగను అమరావతి వద్దు విశాఖ అనుకున్నాడు. సైలెంట్‌గా పని చేసుకొనుంటే అయిపోయిండేది. జీవో తీసుకొచ్చి, చట్టం తీసుకొచ్చి, దాంతో కోర్ట్‌లో ఛాలెంజ్, దాంతో ఏమి ముందుకెళ్ళలేకపోయాడు, వెనక్కెళ్ళలేకపోయాడు. లేదా తన పరిపాలన అక్కడి నుంచి ప్రారంభించేస్తే ఎవరు పీకగలిగేది ఏమి ఉండేది కాదు. అక్కడే కూర్చొని ఆఫీస్ పెట్టుకుంటే. అయితే ఆఫీస్ కన్‌స్ట్రక్షన్ దీనంతటికి చివరిదాకా టైం సరిపోయింది. ఈయన పరిపాలన అక్కడి నుంచి బిగిన్ చేయలేదు. దెన్ టైం అయిపోయింది. ఇప్పుడు ఆ భవనాలను ఈళ్ళు బూతుల కింద చూపెడతాం. ఇటు నడుస్తుంది. ఇప్పుడు సాక్షి ద్వారా అమరావతి మీదన విషం చిమ్మాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు 53,000 ఎకరాల్లో 100 ఏళ్ళు, 1,75,000 ఎకరాల అంటే ఇంకెన్ని వందలేళ్ళు అంటూ ఒక స్టోరీని రాసుకొచ్చింది. ఇప్పటికే 53,748 ఎకరాల్లో 212 చదరపు కిలోమీటర్లు రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347 ఎకరాల్లో రాజధానిని విస్తరించడానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఫిబ్రవరి 16 టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగినుంది. అదే రోజున సాంకేతిక గురువారం ఆర్థిక బిడ్లను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి ఇది ఇస్తుంది నిర్ణయించినట్టు స్పష్టమవుతుంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ల సమయం పట్టొచ్చని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందలేళ్ళు పడుతుందని సామాజిక ఆర్థికవేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహానగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కిలోమీటర్లు, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603 చదరపు కిలోమీటర్లకే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహానగరాలను ఎవరు నిర్మించలేదని, వాటంతట అవే మహానగరాలుగా అభివృద్ధి చెందని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకుల ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు 47,000 కోట్లు అప్పు తెచ్చారని, నగర నిర్మాణం పూర్తయ్యేసరికి లక్షల కోట్లు అప్పు తేవాల్సి ఉంటుందని, ఇది రాష్ట్రాన్ని పీకల్లోతో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బేసిక్గా ఒకటి, అవన్నీ కొత్తగా నిర్మించే ఏం కాదు, ఆల్రెడీ ఉన్న నగరాలు. ఇప్పుడు హైదరాబాదు ఒకప్పుడు నేను మొట్టమొదట్లో చూసినటువంటి సందర్భంలో మన సోమాజీ కూడా ఈనాడు దాటిన తర్వాత ఏముండేది కాదు. అటు అమీర్పేట రూట్ అంతా ఏముండేది కాదు. ఆ మామూలు ఇల్లు ఉండే. నేను మొట్టమొదట్లో ఇప్పుడు 2000 ఆ టైంలో, 2000 కూడా కాదు, అంతకుముందు 92 ఆ టైంలో చూసినప్పుడు ఏదో అప్పుడు ఏజీ కాలనీ దాకా వెళ్ళాను నేను ఆ టైంలో. తర్వాత చూస్తే నేను అక్కడ ఉద్యోగం సి ఛానల్లో చేసే టైంకి ఒక రూపు వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు బోల్డ్ అంత మార్పు వచ్చేసేసింది. అక్కడ ఇవాళ హైదరాబాద్ ఏంటి మియాపూర్ దాకా వెళ్ళిపోయింది. అవన్నీ హైదరాబాద్లో పార్ట చుట్టుపక్కల ఊళ్ళు. ఇప్పుడు అమరావతిలో కూడా చుట్టుపక్కల ఊళ్ళని కలపడం వల్ల అన్ని కిలోమీటర్లు. ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఇచ్చిన నివేదిక అన్నామా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీళ్ల గురించి ఇది కాబట్టి మన ప్రయోజనాల కోసం కొన్ని అబద్ధాలు చెప్తాం. దానికి తెలంగాణ వాళ్ళకి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు మన గేమ్ మనం ఆడతాం. దాన్ని తీసుకొచ్చి దీనికి ముడి పెట్టడం ఎందుకు? బేసిక్గా ఒకటి, అమరావతి రాజధానిని రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎస్, దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి అన్నది కూడా తెలుసు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం అంత ఖర్చు పెడతామా లేదా అంటే పెట్టం. ఒకసారి ప్రారంభమైపోయాక నిదానంగా వెళ్తుంది. అయితే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు స్థాయికి వెంటనే ఏం రాదు. ముందు గుంటూరు స్థాయికి వెళ్ళాలి, ఆ తర్వాత విజయవాడ స్థాయికి వెళ్ళాలి, ఆ తర్వాత వైజాగ్ స్థాయికి వెళ్ళాలి. దశల వారీగా జరుగుతుంది. కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అనవసరంగా దాని మీద వార్తలు రాసుకుని వైసీపీ యాంటీ అమరావతి అనేది తీసుకొస్తే రేపు పొద్దున అధికారం వస్తుందో లేదో ఆలోచించుకోండి.